హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. యు ఆర్ వాచింగ్ బర్నింగ్ టాపిక్ విత్ మీ రమణ. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యేకించి ఆయన నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంట్ సెగ్మెంట్స్ డీలిమిటేషన్కి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఒక మాట క్లియర్గా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయేటువంటి డీలిమిటేషన్ కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది దక్షిణాది రాష్ట్రాల మెడలో కత్తిని వేలాడదీసినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి, అంటే అంత భయంకరంగా ఉండబోతుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాటల ఉద్దేశం. దీనికి గల కారణాలు లేకపోలేవు. ఒక తమిళనాడు రాష్ట్రంలోనే నియోజకవర్గాల పునర్విభజన కనుక చేపడితే 39 స్థానాలు 39 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఆ స్థానాల సంఖ్య 8కి తగ్గుతుంది. 8 తగ్గి 31 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది అనేటువంటిది ఆయన చెప్తున్నమాట. ఇది ఖచ్చితంగా తమిళనాడు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలని ఫలంగా పెట్టడమైనటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది. దీని కనుక ఒక దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి ఉన్నటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది అని మనం చెప్పవచ్చు. దీనిపైన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్ ద్వారా, ఆయన ఎక్స్ ద్వారా ఆయన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఎంకే స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన పూర్తిగా సమర్థిస్తూనే ఒక మాట క్లియర్గా చెప్పారు. అంటే ఇది స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల్లో కూడా ఈ అంశం ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే కుటుంబ నియంత్రణ లాంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సమయంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా సమర్థవంతంగా చేపట్టాయి, చాలా సమర్థవంతంగా అమలు చేసే ఆయా రాష్ట్రాల్లో వాళ్ళకు బాగా అవేర్నెస్ ఉంది కాబట్టి ఆ రకంగా చేశారు. అలా చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా అభివృద్ధి పతన రాష్ట్రాలు నడిచాయనేటువంటి ఒక వ్యాఖ్యల్ని ఆయన చేశారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఇదే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థిస్తూనే, మీరు కనుక ఒక నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి వస్తే జనాభా ప్రాతిపదికన కాకుండా ఆదాయం ఆధారంగా, అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏ రకంగా అయితే ఫిజికల్గా కంట్రిబ్యూట్ చేస్తుంటే ఫిజికల్ కంట్రిబ్యూషన్ ఆధారంగా మీరు చేయండి అనేటువంటి ఒక వర్షన్ని ఆయన ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలందరూ కూడా ఆర్థికంగా స్వావలంబన, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాయి, కేంద్రానికి జీడిపిలో మంచి కంట్రిబ్యూషన్ కూడా ఇస్తూ ఉన్నాయి అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మీరు ఆ ప్రాతిపదికన చేపట్టినట్టయితే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది. ఖచ్చితంగా ఇది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు లాంటి రాష్ట్రాలు ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అసలు వాళ్ళ దగ్గర ఉండేటువంటి వనరులు ఏంటి, వాళ్ళ దగ్గర వచ్చేటువంటి ఆదాయం ఏంటి, కాబట్టి మొత్తం దేశమంతా కూడా ఒక కుటుంబం లాంటిది, దేశమంతా కూడా ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అనుకుంటున్నటువంటి సమయంలో బీజేపీ పరిభాషలో చెప్పాలి అంటే దేశమంతా కూడా ప్రపంచమే ఒక వసుదైక కుటుంబం అని చెప్పి బీజేపీ లాంటి పార్టీలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక సమగ్రత, జాతీయ సమగ్రత నేపథ్యంలో ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఆర్థికంగా చిక్కిపోయినటువంటి రాష్ట్రాలకు ఖచ్చితంగా కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. కంట్రిబ్యూషన్ ఆధారంగానే దేశం నడుస్తుంది. రాష్ట్రాలు ఇచ్చినటువంటి సహాయ సహకారాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం కానీ దేశం కానీ నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే జనాభా ప్రాతిపదికన చేపట్టే బదులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి సమయంలో 2009 ఎలక్షన్స్ డీలిమిటేషన్ తర్వాత వెళ్ళాయి. ఇప్పుడు మన దగ్గర ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉండేది. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అనేటువంటి చాలా బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీగా అప్పుడు ఉండేది. ఇప్పుడు ఖైరతాబాద్తో పాటు జూబ్లీహిల్స్ కాకుండా అక్కడ కూకట్పల్లితో పాటు షేర్లింగంపల్లిలో కొంత భాగం కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఇట్స్ అ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ. మొత్తం దేశంలోనే ఒక జనాభా ప్రాతిపదికన కనుక చూస్తే అది బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీగా ఉండేది. దాంట్లో ఉన్నటువంటి అప్పటి పరిస్థితులను అంచనా వేసి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని డీలిమిటేషన్ చేసినటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి స్థానాలు 294 అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్థానాలను మాత్రమే పరిమితం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానాలని కొంచెం బైఫర్కేట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీని అటు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీగా, కూకట్పల్లి కాన్స్టిట్యున్సీగా, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీగా మార్చినటువంటి, ఒకటే కాన్స్టిట్యున్సీ 4 కాన్స్టిట్యున్సీగా మార్చినటువంటి సందర్భం మనం చూసాం. ఒకవేళ అలా చేయాలి అనుకుంటే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఆ కాన్స్టిట్యున్సీని అట్లాగే పెడుతూ ఈ సదరన్ స్టేట్స్లో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో ఎన్ని ఉన్నాయో అలాగే ఉంచుతూ అవసరమైతే జనాభా ప్రాతిపదికన విడదీయండి అనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా దానికి బలం చేకూర్చు కనుక చూసినట్టయితే కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ
మీరు తమిళనాడులో మాట్లాడుతూ మీరు మీ రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ సంఖ్య మీకు అలాగే ఉంటుంది అనేటువంటిది ఆయన కోయంబత్తూరులో మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భం మనం చూస్తాం. సో దీంట్లో ఎంతవరకు దాన్ని కన్సిడర్ చేస్తారు, ఏ మేరకు అక్కడ అమిత్ షా చెప్పినట్టుగానే నియోజకవర్గంలో పునర్విభజన జరుగుతుంది ఏంటి అనేటువంటి అంశం పక్కన పెడితే, ఇప్పటికిప్పుడైతే ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో కనుక కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఒక ఆందోళనకమైనటువంటి వాతావరణం ఉంటుంది అని మనం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కనుక సంఖ్య తగ్గితే ఇక్కడ వైశాల్యపరంగా పెద్దగా కనపడతాయి, వైశాల్యపరంగా చాలా ఉంటాయి. దక్షిణాది ఇప్పటికే ఒక రకంగా సర్ప్రైజ్ చేస్తున్నారు, దక్షిణాదిని తొక్కుతున్నారు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన కనుక చేస్తే ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సదరన్ స్టేట్స్ యొక్క ప్రయోజనాలు ఫలంగా పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుంది, భంగం వాటిల్లుతుంది అనేటువంటిది ఇక్కడ నాయకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి దీనిపైన ఒక పర్ఫెక్ట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో, ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్తో రావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలను దానిలో భాగస్వామ్యం చేయడము, అన్ని రాజకీయ భాగస్వామ్యం చేయడం, అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం ద్వారా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా నియోజకవర్గాల పునర్విభజన ఏ రకంగా చేపట్టాలి, ఎలా చేపడితే బాగుంటుంది అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా స్టాలిన్ చెప్పినటువంటి ఇంకో అంశానికి సంబంధించి త్రిభాషా విధానం సంబంధించి కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను అనవసరంగా మాపై రుద్దేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేటువంటిది ఆయన చేసినటువంటి ఇంకొక ఆరోపణ. సో దీనికి సంబంధించి రకరకాలైనటువంటి వర్షన్స్ వస్తూ ఉన్నాయి. తమిళులు స్వయంగా స్వాభిమానులు, అంటే తమ భాషను తాము బాగా ఆరాధించుకుంటారు, బాగా ప్రేమిస్తారు అనుకుంటున్నటువంటి సమయంలో మా పైన హిందీ భాషను రుద్దడం ఏంటి అనేటువంటిది స్టాలిన్ తీసుకొచ్చినటువంటి అంశం. మాది ద్రవిడ భాష, మాది చాలా పురాతనమైనటువంటి భాష. మనం గతంలో కనుక మనం చూసినట్టయితే యూపీఏ 1కి డిఎంకే లాంటి పార్టీలో మద్దతు అవసరమైనటువంటి సమయంలో మా భాషని, తమిళ భాషను ప్రాచీన భాషగా గుర్తించండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసి వాళ్ళు దాంట్లో యూపీఏ భాగస్వామ్య పక్షంగా చేరినటువంటి సందర్భం మనం చూసాం. కాబట్టి వాళ్ళకు భాష పైన ఏ రకమైనటువంటి అభిమానం ఉంటుంది అనేటువంటిది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ హిందీ, ఇంగ్లీష్ భాషల మోజులో హిందీ, ఇంగ్లీష్ భాషను తమపై బలవంతంగా రుద్దడం కారణంగా మా భాష ప్రాచీనతకు, మా భాషకు ఉన్నటువంటి బ్యూటీకి భంగం వాటిల్లుతుంది అనేటువంటిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ దీనిపైన ప్రొటెస్టా అన్నట్టుగా, దీనిపైన ఒక రకమైనటువంటి దీనిపైన నిరసన అన్నట్టుగా మొత్తం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి హిందీ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో, ప్రత్యేకించి సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్స్కి సంబంధించి హిందీ భాషలో, ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది అది హిందీలో ఉండడము, అట్ ద సేమ్ టైం కొన్ని అక్కడ స్థానికంగా ఉండేటువంటి పోస్ట్ ఆఫీసెస్ పైన కూడా హిందీలో ఉండడం, ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ అండర్టేకింగ్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ పైన కూడా హిందీలో ఉండడం, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ బోర్డ్స్ అన్నిటికీ కూడా నల్ల పెయింట్ వేసి తమ యొక్క నిరసన తెలియజేసినటువంటి సందర్భం తమిళనాడు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనిపైన కూడా ఏ నిర్ణయం తీసుకుంటుంది అంటే, భాషలో రావడంలో తప్పులేదు, దాన్ని బలవంతంగా రుద్దుతున్నారా, లేదంటే నేర్చుకుంటే బాగుంటుంది. ఎవరైనా కానీ ఎన్ని భాషలు వచ్చినా, అంటే మాతృభాషను ప్రేమించడంతో పాటు మిగతా భాషలను కూడా నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశం సర్వత్రా ఉంటుంది. ఇప్పుడు నిన్న స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే అనుకోవచ్చు, ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిన్న ఒక సర్కులర్ కూడా వెలువడింది నిన్న సాయంత్రం పూట. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇకపైన సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అన్ని సిలబస్లలో కూడా 1 నుంచి 10 తరగతి వరకు ఖచ్చితంగా రెండవ భాషగా తెలుగును బోధించాల్సిందే అనేటువంటి ఒక నిబంధనతో నిన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. అంటే తెలుగు భాషను ఖచ్చితంగా 10వ తరగతి వరకు చదివి తీరాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ జీవోను, ఆ సర్క్యులర్ను రిలీజ్ చేసినటువంటి సందర్భం. అంటే తెలుగుతో పాటు మీరు కావాలంటే ఫస్ట్ లాంగ్వేజ్గా హిందీ పెట్టండి, సెకండ్ లాంగ్వేజ్గా మా మాతృభాషను పెట్టండి, థర్డ్ లాంగ్వేజ్గా మీరు హిందీ పెడతారా, ఇంకేదైనా పెడతారా, తెలియదు ఆప్షన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చేటువంటి ఈ జాతీయ విద్యా విధానం ఏదైతే ఉంటుందో, దీని ద్వారా హిందీ భాషను బలవంతంగా రుద్దబడుతుంది, బలవంతంగా మాపై రుద్దుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చినటువంటి నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, దీనిపైన మనం ఆల్టరేషన్స్ చేస్తారా, అంటే నిరసనల ద్వారానే ఏదన్నా దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది అంటే ఆ ప్రతిపాదనకు అనుగుణంగా
రివోల్ట్ వస్తే తప్ప, ఆ ప్రతిపాదనపై వ్యతిరేకత వస్తే తప్ప దానిపైన సవరణలు చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అటు తమిళనాడు నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి కానీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ మేరకు గతంలోనే 8వ తరగతి వరకు తెలుగు భాష ఖచ్చితంగా ఉండాలంటే ఒక నిబంధన పెట్టింది. కాబట్టి మిగతా రాష్ట్రాల్లో కర్ణాటక లాంటి రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి, కర్ణాటక కూడా ఈ మధ్యకాలంలో చాలా భాషాభిమానం చూపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అటు మలయాళంకి సంబంధించి కూడా ఉంది. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలకు అదే సార్ నార్థన్ స్టేట్స్లో ఎక్కువగా హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఉంటాయి, ఎక్కువగా హిందీయే మాట్లాడతారు. కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏముండదు. కాకపోతే ఈ ఈ ఈ రీజనల్ లాంగ్వేజెస్ బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవి సదరన్ స్టేట్స్లోనే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ సదరన్ స్టేట్స్ నుంచి ఖచ్చితంగా మా భాషకు ప్రాధాన్యత ఇవ్వండి అనేటువంటి డిమాండ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ రకంగా అవసరమైనటువంటి విద్యా విధానంలో అవసరమైనటువంటి సమూలమైనటువంటి మార్పులు చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేటువంటిది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే మాతృభాషలో చదువుకోవడం ద్వారానే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి రకరకాల సర్వేలు కానీ రకరకాల పరిశోధనలు కానీ చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హిందీని బలవంతంగా అడుగుతున్న కారణంగా ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బంది కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.